పి మహా ఛానల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటేనండి, ఇదిగోండి, నేను గులాబీ మొక్క గురించి చెప్తానండి. గులాబీ మొక్క మామూలుగా మనం తీసుకునేటప్పుడు గుబురుగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి తీసుకోవాలండి. అలా తీసుకుంటే బాగా వస్తాయండి. ఇలాగా మామూలుగా తీసుకున్నాం అనుకోండి, పొడవుగా ఉన్న ఏడాకులు వస్తాయి చూసారా, ఈ ఏడాకులు వచ్చాయి తీసుకోకూడదండి. ఏడాకులు వచ్చాయి తీసుకుంటే పూలు పొయ్యవండి. ఇవి పొడవుగా పెరుగుతాయి కానీ పూలు పొయ్యవు. అదే చిన్నగా ఉన్న మొక్కలు, ఐదాకులు ఉన్న మొక్కలు తీసుకోవాలండి మనం ఏరుకొని. ఐదాకులు ఉన్న మొక్కలు అయితే బాగా పూలు పోస్తాయండి. ఏడాకులు ఉన్నాయి పొడవుగా పెరగటమే కానీ మొక్కలు రావండి. అలాగే మనం చూసుకొని నర్సరీకి వెళ్ళినప్పుడు ఐదాకులు ఉన్నాయా లేదా అని చూసుకొని తీసుకోవాలండి. ఇది మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది ఇప్పుడు నాకు తెలియకుండా నాకు ఈ మొక్క వచ్చిందండి. అందుకనే మీరు కూడా ఆలోచించుకొని చక్కగా ఆకులు లెక్క పెట్టుకొని తీసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి.